శాసనసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రసంగాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పై బీఆర్ఎస్ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. వెంటనే రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. శాసనసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం ప్రసంగాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పై బీఆర్ఎస్ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. వెంటనే రేవంత్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఇటీవల ఏదైతే ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు నిరసనగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సీఎం మాట్లాడే స్థాయి కాదు, సీఎం స్థాయికి తగ్గట్టుగా మాట్లాడలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇవాళ శాసనసభలో సైతం ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానానికి సంబంధించి ప్రసంగం ప్రారంభం కానే ముఖ్యమంత్రి లేవగానే బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేస్తూ బయటకు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చావును కోరుకున్నారు. అలాంటి ముఖ్యమంత్రి ఈ సభలో ఆయన ప్రసంగం వినాల్సిన అవసరం మాకు లేదు. స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత, స్వరాష్ట్రాన్ని సాధించిన దార్శకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలకు మేము ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి ప్రసంగం వినాల్సిన అవసరం మాకు లేదు. అంతేకాకుండా అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చెప్పడానికి కూడా వినసంపుగా ఉన్నాయి. అలాంటి వ్యాఖ్యల పట్ల మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాం. వాకౌట్ చేసే ముందు మేము మైక్ కూడా అడిగాం. మైక్ ఇస్తే మేము వాకౌట్ ఎందుకు చేస్తున్నామో కూడా చెప్తామని చెప్పాం. కానీ మైక్ ఇవ్వలేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అంతేకాకుండా వాకౌట్ సంబంధించి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి ప్రసంగాలు అనేక సందర్భాల్లో కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతున్నాయి. సభలో సైతం మా నిరసనను కొనసాగించే క్రమంలోని వల్ల మేము వాకౌట్ చేస్తున్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే మా మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలకు సంబంధించిన విషయంలో కూడా సభను తప్పుదోవ పెట్టే విధంగా మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల సభకు ఎలాంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగదని సభను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అంటే కృష్ణా జిల్లాలకు పూర్తిగా నష్టం వాటిల్లింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఆనాడు తీసుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ తీవ్ర నష్టం చేసింది. ఇవాళ మరొకసారి కూడా నష్టం చేసింది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వల్ల ఈనాడు కూడా రెండు అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కృష్ణా జిల్లాల వాటను వాడుకోవడం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవన్నీ అంశాలను మేము కులంకుశంగా చెప్పాలనుకున్నాం. కానీ వారు మైకి ఇవ్వకపోవడంతో మేము చెప్పలేకపోయాం. ఏదేమైనప్పటికీ అలా ముఖ్యమంత్రి ప్రసంగానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వినకూడదు. మా అధినేత కేసీఆర్ పైన కావచ్చు, తెలంగాణ స్వాప్నికుడు 10 ఏళ్ల పాటు అభివృద్ధి పథంలో దేశానికి ఒక రోల్ మోడల్ తీసుకుపోయిన కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు గాను మేము బైకట్ చేస్తున్నామని చెప్పారు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.